టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విప్ హరిప్రసాద్తో కలిసి గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ మేయర్ మార్పు ఖాయమన్నారు. కార్పొరేటర్ల అభిష్టం మేరకు మేయర్ మారే అవకాశం ఉందన్నారు. గ్రేటర్ విశాఖలో మేయర్ను మార్చాలని విశాఖ వాసులు బలంగా కోరుకుంటున్నారని హరిప్రసాద్ చెప్పారు. కేంద్ర రాష్ట్రాల్లో కూటమి పాలన కొనసాగుతున్నందున విశాఖ నగరాభివృద్ధికి మేయర్ను మార్చాలన్న ఒత్తిడి కేంద్రంపై పెరుగుతుందన్నారు. కొంచెం గురుగారు అర్బన్ ఏరియాస్ లో అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నటువంటి పక్షంతో మమేకమై ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఉంటే అభివృద్ధి ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము. కనుక ఇక్కడ చాలా మంది అటు వైసీపీలో గెలిచి కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశం చాలా మంది ఉన్నారు. కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు, కొంతమంది జనసేనలోకి వెళ్ళారు, కొంతమంది టీడీపీలోకి కూడా రావడం జరిగింది. అయితే ఇందులో మీరు అందరూ ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఎవరిని కూడా మేము బలవంతం పెట్టట్లేదు. కేవలం విశాఖపట్నాన్ని అర్బన్ ఏరియాస్ లో గత 5 సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం మేయర్ కింద ఉండి కూడా. కనుక ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి, ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలని ఒక ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచనలు, దానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం రావడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే జనసేన మరి మన ఘనంగా ప్లేనరీ చేసుకున్నారు, వారికి సక్సెస్ అవునందుకు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం. ప్రభుత్వాలు మారంగానే లోకల్ బాడీస్ లో కూడా పాలక పార్టీలు పాలక పక్షాలు మారుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇక్కడ పాలకపక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా గతంలో పాలకపక్షంగా అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి వైపు చూస్తున్నారు. పాలన మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా అదే పక్షాలు అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుద్దన్న ఉద్దేశంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. మేము కూడా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారు. తప్పకుండా కూటమి పాలకపక్షం కార్పొరేషన్ లో ఏర్పాటు అవుతుంది. ఆవిర్భావ సభ మీ అందరికీ తెలిసిందే, గ్రాండ్ సక్సెస్. అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఆ సభని ఆశీర్వదించారు. జనసేనకి ప్రతి ఏటా పద్ధతులు మారకుండా ఒకే రకమైన పద్ధతి